బిర్లా స్వర్గం కేవ్స్ ఎంట్రీ టికెట్ టైమింగ్స్. ఇక్కడ ఒక రంధ్రం ఉన్నది. ఈ రంధ్రం పేరు ఆది మానవులు నివసించిన రంధ్రం. ఇది బావిలాగా ఉంటుంది, 200 అడుగులు. ఇక్కడ ఒక రంధ్రం ఉన్నది. తర్వాత అలాగే ముందుకెళ్తే ఎంతో సుందరమైన ఆకర్షణమైన ఇక్కడ ఒక రంధ్రం ఉన్నది. దీని పేరు వచ్చేసి దేవతల గయి అంటారు. ఇక్కడ మునీశ్వర్లు తపస్సు చేసినది. 3 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు. తర్వాత అలాగే ముందుకెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో, దారబంధరం లాగా ఎంట్రీ. ఇక్కడ ఒక వినాయకుడి రూపంలో చూడండి ఫ్రెండ్స్, వినాయకుని రూపంలో, అలాగే ఏనుగు రూపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ బిల్వ స్వర్గానికి వచ్చి చూడాల్సిందిగా కోరడమైనది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో, ఎంత హైట్లో ఉందో. ఇక్కడ ఒక గృహ ఉన్నది. దీని పేరు నుగ్గురాల గయ్యి అంటారు దీని పేరు. ఇక్కడ ఒకటి ఉన్నది వెళ్ళేందుకు. అలాగే ముందుకెళ్తే ఇక్కడ చిన్న చిన్న గవిలు ఉన్నాయి. మామూలుగా దీని పేరు వచ్చేసి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి చిన్న రంధ్రమే. దీన్ని ఏదుల గవి అంటారు. ఏదులు గవి అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈడ ఒక బొమ్మ మనిషి ఆకారంలో ఉన్నది. ఎత్తైన కొండలు, ఎర్రమల కొండలు ఇవి. ప్రతి ఒక్కరూ బిల్వ స్వర్గానికి వచ్చి ఈ కేవ్స్లున్న ఎర్రమల కొండలను దర్శించాల్సిందిగా విజ్ఞప్తి. చూడండి ఫ్రెండ్ ఎలాగుందో, దారబంధరం. వావ్, ఇక్కడికి ఎంట్రీ. ఇక్కడొక ఎంట్రీ, ఇక్కడొక ఎంట్రీ, ఇక్కడొక ఎంట్రీ, తర్వాత ఇక్కడొక ఎంట్రీ. చూడండి ఫ్రెండ్స్, బిల్వ స్వర్గమ్మ ఎర్రమల గృహలు, బిల్వ స్వర్గం కేవ్స్. ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరడమైనది. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మిద్దె గవి అంటారు దీన్ని, మిద్దె గయ్యి. ఇక్కడ ఆదిమానవులు నివసించిన గయ్యి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.